ఓం నమో వెంకటేశాయ. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువేంకట వైభవం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అలతి పదం అనంతమైన భావం, అదే అన్నమాచార్య సంకీర్తనల సారం. కొంగు వట్టకంత నీవు గొల్లబోయిడా, కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా అంటున్నాడు అన్నమయ్య. సుందరాంగి తన కొంగును పట్టుకున్న గోవిందుని వద్దని వారిస్తూనే ధర్మరక్షకుని దశావతారాలను వర్ణించే విధాన్ని ఈ సంకీర్తనలో వర్ణించాడు అన్నమయ్య. ఒక్కొక్క వాక్యంలో ఒక్కో అవతారం. ఈ సంకీర్తన కాసారంలోని అందమైన పదాల్లో పరిమళించే సుందర సుమసారం అదే. మత్స్యావతారాన్ని వర్ణించే క్రమంలో చేపకుండే పొలుసుల్ని, కూర్మావతారాన్ని వర్ణించే సందర్భంలో తన ముఖాన్ని డెప్పలో దాచుకునే కూర్మాన్ని, వరాహావతారాన్ని వర్ణించే క్రమంలో నేలను తవ్వే వరాహపు లక్షణాన్ని, ఈ విధంగా ఎంతో విశిష్టమైన రీతిలో సంకీర్తనను లిఖించి తన లేఖన నైపుణ్యాన్ని విశదం చేస్తాడు అన్నమయ్య. రమణీయార్థ విలసిత పదాలతో ఇంపు గొలిపే ఈ సంకీర్తనకు సొంపైన జానపద శైలి, అదనపు ఆకర్షణ. ధర్మరక్ష, లోక సంరక్ష, అదే ధరణీధరుని దశావతార దీక్ష. లోక కళ్యాణమే జయమై భాషించే శ్రీమన్నారాయణుని అవతారాల అంతరార్థాన్ని కొనియాడే ఒక అందమైన భాగవత పద్యాన్ని పరికిద్దాం. భగవంతుండగు విష్ణుడు జగములకె వేళ రాక్షస వ్యధ కలుగున్ తగన వేళల తడయక యుగ యుగమున పుట్టి కాచును జల్లీలన్. ప్రతి యుగంలోనూ రాకాసుల చేష్టలతో లోకాలు అంతులేని చీకాకుల పాలయ్యే సమయాల్లో భగవంతుడైన శ్రీ మహావిష్ణువు జీవకోటిని బాధల్లో విడవక తగిన విధంగా అవతరించి దుష్టులను శిక్షించి శిష్టులను రక్షిస్తాడు. అయితే నారాయణునికి జనన కర్మాలున్నాయా? లేవు కదా. జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్ కవులు దార పదంబుల జన్మ కర్మముల్ వెనుతులు సేయుచుండుదురు. వేద రహస్యములందు నెందు చూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. అద్భుతమైన పద్యం. జననము లేక కర్మముల జాడలబోక సమస్త చిత్తవర్తనుడగు చక్రికిన్ కవులు దార పదంబుల జన్మ కర్మముల్ వెనుతులు సేయుచుండుదురు. వేద రహస్యములెందు చూచిన మరి లేవు జీవునికి చెప్పిన కైవడి జన్మ కర్మముల్. చక్రధారుడైన హరికి జన్మ కర్మాలు లేవు, ఏ పాపాలు ఆయనకి అంటావు. ఆది మధ్యాంతరహితుడు. ఆ విషయాన్ని ఈ పద్యం ఎంతో గొప్పగా తెలియజేస్తోంది. కర్మలు జన్మాలు లేకపోయినా తనకే సాధ్యమైన ధర్మరక్షకత్వంలో శ్రీవిభుడు విభిన్నమైన అవతారాలను ఎత్తి యుగ యుగాలుగా జగాలను అనియత ధర్మదీక్ష దక్షుడై సంరక్షించాడు. ఈనాటి సంకీర్తనలో కొంగు పట్టుకోవద్దంటోంది గోప వనిత. కొంగు వట్టకంత నీవు గొల్లబోయిడా, కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా. మా కొంగు పట్టుకోకయ్యా నువ్వు. నీకు ఏమాత్రం సంకోచించకుండా నీకు దండాలు పెడతాం, మేము నీకు వందనాలు సమర్పిస్తాము. ఓ గొల్లబోయిడా, మా కొంగు పట్టుకోవద్దు. పొలసు మాటల గొల్లబోయిడా. ఇది మత్స్యావతార ప్రశస్తి. చేప మీద పొట్టు ఉంటుంది కదా, అది పొలసు. పొలసు మాటల గొల్లబోయిడా, నీ కొలము దాచకుపోయి గొల్లబోయిడా. వంశం జాతి ఇటువంటి అర్థాలు ఉన్నాయి కొలము అంటే. తాబేలు ఏదన్నా శబ్దం వినపడినా, ఏదైనా ఉపద్రవం వచ్చిందన్నా తన ముఖాన్ని తన డెప్పలో దాచుకుంటుంది. అది చెప్తున్నాడు ఆయన. కొలము దాచకుపోయి గొల్లబోయిడా. ఇది భూమిని ఉద్ధరించిన వరాహావతార ప్రశస్తి. పొలము మేపకు గొల్లబోయిడా, పొలసు మాటల గొల్లబోయిడా, నీ కొలము దాచకుమోయి గొల్లబోయిడా అంటున్నాడు ఆయన. పొలసు అంటే చేప మీద ఉండే పొట్టు. ఇక్కడ వేదరక్షకుడైన మత్స్యావతారాన్ని వర్ణిస్తున్నాడు ఆయన. పొలసు మాటల గొల్లబోయిడా అంటూ. నీ కొలము దాచకుమోయి గొల్లబోయిడా. వంశాన్ని జాతిని కొలము అంటారు. తనకి ఏదైనా ఉపద్రవం జరిగినా, శబ్దం వినపడినా ఆ తాబేలు తన డెప్పలో దాచుకుంటుంది తన ముఖారవిందాన్ని. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఆయన. కూర్మావతారం మన అందరికీ తెలిసిందే. ఎంతో గొప్పగా మంథర పర్వతానికి బాసటగా నిలిచి క్షీరసాగర మథనానికి తోడ్పడిన శ్రీ మహావిష్ణువు యొక్క ఘనమైన అవతారం.
పొలము మేపకు గొల్లబోయిడ అంటే నేలని తవ్వుతూ ఉంటుంది, అది వరాహం. భూమిని ఉద్ధరించిన వరాహావతార ప్రశస్తి ఇందులో ఉంది. పొలము మేపకు గొల్లబోయుడ, కొలువు కంబము చాటు గొల్లబోయిడ. స్తంభం నుంచి వెలువడ్డాడు నృసింహుడు, ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ ఆయన. కొలువు కంబము చాటు గొల్లబోయిడ, పొడవాటి కాళ్ళ గొల్లబోయిడ. ఇదొక అద్భుతమైన వామనావతార ప్రశస్తి. పొడుగైన కాళ్ళు కలిగినవాడా అంటే 3 అడుగుల నేలనే బలిచక్రవర్తిని అడిగి సమస్త లోకాలను ఆక్రమించిన త్రివిక్రమాకృతి ఇక్కడ మనకి గోచరిస్తుంది. పొడవాటి కాళ్ళ గొల్లబోయిడ, గొడవలు మానవోయి గొల్లబోయిడ. ఎంతో ఆగ్రహంతో సమస్త క్షత్రియ లోకాన్ని 21 మార్లు సంహరించిన పరశురామావతార ప్రశస్తి అది. పొడల మెకము గొల్లబోయిడ. పొడల మెకం అంటే మచ్చలు కలిగిన మృగం జింక. బంగారపు జింకని ఆయన వెంటాడాడు. ఆ విషయాన్ని తెలియజెప్తూ రామావతారాన్ని ఇక్కడ మనకి జ్ఞప్తికి తెస్తున్నాడు. పొడల మెకము గొల్లబోయిడ, గొడగెత్తి యాలగాచె గొల్లబోయిడ. గొడుగుల ఆ గోవర్ధనగిరినెత్తి గోకులాన్ని గోవులని సంరక్షించిన గొల్లబోయిడ. మా కొంగు పట్టకయ్యా, నీకు మేము వెనతులు సమర్పిస్తున్నాం. బుద్ధుల కొలువు గొల్లబోయిడ. నగ్నుడై సంచరిస్తూ త్రిపురాసుర వనితల పాతివ్రత్యాన్ని కొల్లగొట్టిన బుద్ధావతార ప్రశస్తి ఇక్కడ మనకు కనబడుతుంది. కొద్ది లేని దాటుల గొల్లబోయిడ, పరిమితి లేని రీతిలో సంచరించే గొల్లబోయిడ. అంటే ఇక్కడ ఇనుప పాదాలను ధరించి రాతి గుర్రం మీద సంచరించే కల్కి అవతారుని ప్రశస్తి ఇందులో ఉంది. కొద్ది లేని దాటుల గొల్లబోయిడ, అది కలియుగం చివరిలో వచ్చే కల్కి అవతారం. మద్దుల శ్రీ వెంకటాద్రి మందబోయిడ. మధ్య వృక్షాలని కూల్చిన ఓ గొల్లబోయిడ. మనందరికీ తెలుసు, కృష్ణ పరమాత్మ మధ్య వృక్షాలను కూల్చి 2 గంధర్వులకి శాప విమోచనాన్ని తన బాల్యంలోనే కలిగించాడు. గుద్దే పాదాలునే గొల్లబోయిడ. దుష్టత్వాన్ని నలిపివేసే పాదాలు కలిగిన ఓ గొల్లబోయిడ, నీకు నమస్కారం అయ్యా, మా కొంగు పట్టకు అంటూ ఒక రకమైన చమత్కృతితో పల్లవిని ఆరంభించి శ్రీవిభుని దశావతారాలను మనకి ప్రకటించిన కొంగుబట్టకంత నీవు గొల్లబోయిడ, కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడ అనేది ఒక అరుదైన జానపద సంకీర్తన. కొంగువట్ట కంత నీవు గొల్లబోయిడా, కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా. కొంగువట్ట కంత నీవు గొల్లబోయిడా, కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా. కొంగువట్ట కంత నీవు గొల్లబోయిడా. పొలసు మాటల గొల్లబోయిడా, నీ కొలము దాటకు పోయి గొల్లబోయిడా. పొలసు మాటల గొల్లబోయిడా, నీ కొలము దాటకు పోయి గొల్లబోయిడా. పొలము మేపకు గొల్లబోయిడా, పొలము మేపకు గొల్లబోయిడా. కొలువు కంబము చాటు గొల్లబోయిడా, పొలము మే
కొంగుబట్టకంత నీవు గొల్లబోయిడా కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా కొంగుబట్టకంత నీవు గొల్లబోయిడా పొడవాటి కాళ్ళ గొల్లబోయిడా గొడవలు మానబోయి గొల్లబోయిడా పొడవాటి కాళ్ళ గొల్లబోయిడా గొడవలు మానబోయి గొల్లబోయిడా పొడల మెకము గొల్లబోయిడా పొడల మెకము గొల్లబోయిడా గొడుగెత్తియాలగాచె గొల్లబోయిడా పొడల మెకము గొల్లబోయిడా గొడగెత్తియాలగాచె గొల్లబోయిడా కొంగుబట్టకంత నీవు గొల్లబోయిడా కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా కొంగుబట్టకంత నీవు గొల్లబోయిడా బుద్ధుల గొలువు గొల్లబోయిడా కొద్దిలేని దాటుల గొల్లబోయిడా బుద్ధుల గొలువు గొల్లబోయిడా కొద్దిలేని దాటుల గొల్లబోయిడా మధుల శ్రీ వెంకటాద్రి మందబోయడా మధుల శ్రీ వెంకటాద్రి మందబోయడా నీకు గుద్దే పాదాలునే గొల్లబోయిడా మధుల శ్రీ వెంకటాద్రి మందబోయడా నీకు గుద్దే పాదాలునే గొల్లబోయిడా కొంగుబట్టకంత నీవు గొల్లబోయిడా కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా కొంగుబట్టకంత నీవు గొల్లబోయిడా కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా కుంగక నీకు మొక్కేము గొల్లబోయిడా 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 పీతాంబరం కర విరాజిత చక్రశంఖం కౌస్తుభమణి సుశోభిత కంఠదేశం పుండరీక వరదం జగదేకనాథం విఠలం భజే హృది సదా పాండురంగం. విఠలుడు జనరంజక దైవం. భక్తవాత్సల్యం మెండుగా కలిగి పండరీపురంలో హంపిలో కొలువైన దైవం. విఠలునిపై సంకీర్తనల్ని తాళ్లపాక పదకవులు ఎంతో మక్కువతో రాశారు. పండరీపుర విఠలునిపై సంత్ తుకారాం, సంత్ జ్ఞానేశ్వర్ వంటి భక్త కవులు ఎన్నో అభంగులు రాసి తరించారు. అన్నమయ్య విఠలయ్య వీధికేగి వేగవచ్చబో అంటును వేడుకగాడు కదమ్మా విఠలేశుడు వీడెమియ్య వచ్చిని విఠలేశుడు అంటూను సంకీర్తనలు లిఖించాడు. వేడుక కాడు కదమ్మ విఠలుడు ఆడానీడా నేగి వచ్చేనది విఠలుడు అంటూ తాళపాక పెద తిరుమలయ్య పరవశించాడు. రచ్చకెక్కితివి పండరంగి విఠల పచ్చిదేరే వింతలోనే పండరంగి విఠల అంటూ తాళపాక చెన తిరుమలయ్య కీర్తించాడు. పరమాత్మ సంశ్లేషణ కోసం పరితపించే జీవాత్మ పరితాపం వేడుక కాడబోదువు విఠలేశ నాకు వీడమిచ్చేవప్పటికీ విఠలేశ అనే ఈ సంకీర్తనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
జీవాత్మ పరమాత్మల కలయికతో కూడిన అమలిన శృంగారమే కదా అన్నమయ్య సంకీర్తనల సారం. వేడుక కాడబౌదువు విఠలేశ, నాకు వీడమిచ్చే బప్పటిని విఠలేశ. ఓ విఠలేశ, నువ్వు వేడుక కాడవే, ఎంతో ప్రేమతో నాకు తాంబూలాన్ని ఇస్తున్నావు అంటోంది గోప వనిత. వాసితో నీ వద్ద తల వంచుకుంటే అంతలోనే వేసేవు పువ్వులగొని విఠలేశ. ఏదో ఒక రకమైన అందంతో నీ పక్కన నుంచున్నానే అనుకో, వెంటనే నా మీద పువ్వులు ఎందుకయ్యా వేస్తావు? ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పువ్వులు వేస్తున్నావు నా మీద. ఆశపడి నీ మీద నాకు ఆనలేల పెట్టేవు. అలా అనగానే నేను నీ మీద ఆశపడతాను. మళ్ళీ నాకు నువ్వు ఆజ్ఞలు ఇస్తూ ఉంటావు, ఏవేవో ఉత్తర్వులు ఇస్తూ ఉంటావు, అలా చెయ్యి ఇలా చెయ్యొద్దు అని. ఏమిటిది? వీసమంత పనికైనా విఠలేశ, చిన్న చిన్న పనికి కూడా రకరకాల నిబంధనలు పెడతావయ్యా. ఏమిటిది విఠలేశ? నువ్వు విలాసవంతుడివే కానీ నువ్వు పెట్టే నిబంధనలు నాకు నచ్చట్లేదు. సన్నల నీ వద్ద నేను సమ్మతించకుండగానే వెన్నెల నవ్వు నవ్వేవు విఠలేశ. ఒక రకమైన సౌజ్ఞలు చేస్తూ నా పక్కనే ఉన్నావు, నేను సమ్మతించకుండానే వెన్నెల నవ్వులు నవ్వుతున్నావయ్యా విఠలేశ నువ్వు. చన్నులంటి ఊరకైనా సరసములాడేవు, విన్న కన్న శుద్ధి కాదు విఠలేశ. నలుగురు వింటే నవ్విపోతారయ్యా, ఎక్కడెక్కడో నన్ను తాకుతున్నావు, ఇది తప్పు కదా నీకు, అంత గొప్ప దైవానివి అంటూ వాపోతోంది గోపవనిత. అలాగే పరుక కుండితే నాతో బండుబూతు కెలసేవు వెలయ శ్రీ వెంకటాద్రి విఠలేశ. ఇలా అత్యంత సాధారణమైన పదాలు రాయడం అన్నమాచార్యుల వారికి మాత్రమే సొంతం. అందుకే ప్రజల భాషకి సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య అని చెప్తుంటాను నేను ఎక్కడైనా కూడా. పలుక కుండితే నాతో బండుబూతు కెలసేవు, విజృంభించి చెలరేగి నన్ను బండబూతులు తిడుతున్నావు నువ్వు. మాట్లాడకపోతే ఏమిటి, ఎందుకు మాట్లాడలేదని అడగచ్చు కదా, బూతులు తిడతావేంటయ్యా? వెలయ శ్రీ వెంకటాద్రి విఠలేశ, ఆ వెంకటాద్రి మీద కూర్చున్న విఠలేశుడివి నువ్వే. బలిమి నన్ను కూడగా పనులెల్లా చక్కనాయ, ఎంతో బలంతో నువ్వు నా చెంత చేరగానే నా పనులన్నీ కూడా చక్కబడ్డాయి. వెలుపలే లోనాయ విఠలేశ, అంటే ఈ ప్రపంచమే నా సొంతమైంది, అసాధ్యమైన పనులన్నీ కూడా సుసాధ్యమయ్యాయి విఠలేశ. అంటే ఇక్కడ జీవాత్మ పరితాపం, పరమాత్మ తన చెంత చేరాలని అన్నమయ్య శృంగార సంకీర్తనల సారం అదే. ఆ విషయాన్ని ఈ జానపద సంకీర్తనలో ప్రస్ఫుటంగా వెలువరించాడు తాళ్లపాక అన్నమయ్య. అరుదైన రీతిలో లిఖించబడింది. వేడుక కాడబౌదువో విఠలేశ, నాకు వీడెమిచ్చేవప్పటికీ విఠలేశ అనే ఈ జానపద సంకీర్తన. వేడుక కాడబోదువు విఠలేశ, నాకు వీడమిచ్చేవప్పటికి విఠలేశ. వేడుక కాడవదువు విఠలేశ, నాకు వీడమిచ్చేవప్పటికి విఠలేశ. వేడుక కాడబోదువు వాసితో నీ వద్ద తల వంచుకుంటెనంతలోనే వేసేవు పువ్వులగొని విఠలేశ. వాసితో నీ వద్ద తల వంచుకుంటేనంతలోని వేసేవు
పువ్వులగొని విఠలేశా ఆశపడి నీ మీద నా కానలేల పెట్టేవు వీసమంత పనికైనా విఠలేశా ఆశపడి నీ మీద నా కానలేల పెట్టేవు వీసమంత పనికైనా విఠలేశా వేడుక కాడవుదువు విఠలేశా నాకు వీడెమిచ్చేవప్పటికి విఠలేశా వేడుక కాడవదువు సన్నల నీ వద్ద నేను సమ్మతించకుండగాని వెన్నెల నవ్వు నవ్వేవు విఠలేశా సన్నల నీ వద్ద నేను సమ్మతించకుండగాని వెన్నెల నవ్వు నవ్వేవు విఠలేశా చన్నులంటి ఊరకైనా సరసములాడేవు విన్న కన్న శుద్ధి కాదు విఠలేశా చన్నులంటి ఊరకైనా సరసములాడేవు విన్న కన్న శుద్ధి కాదు విఠలేశా వేడుక కాడవదు విఠలేశా నాకు వీడమిచ్చేవప్పటికి విఠలేశా వేడుక కాడవుదువు పలుకకుండితే నాతో బండు బూతు గెలసేవు వెలయ శ్రీ వెంకటాద్రి విఠలేశా పలుకకుండితే నాతో బండుబూతు గెలసేవు వెలయ శ్రీ వెంకటాద్రి విఠలేశా బలిమి నన్ను కూడగా పనులెల్లా చక్కనాయ వెలుపలేలోనాయ విఠలేశా బలిమి నన్ను గూడగా పనులెల్లా చక్కనాయ వెలుపలేలోనాయ విఠలేశా వేడుక కాడవదువు విఠలేశా నాకు వీడెమిచ్చేవప్పటిని విఠలేశా వేడుక కాడవదువు విఠలేశా నాకు వీడమిచ్చేమప్పటికి విఠలేశా వేడుక కాడవదువు హరే కోలాటం పాటలు, జాజర పాటలు, గొబ్బి పాటలు, సువ్వి పాటలు, ఉట్ల పాటలు, ఈ రకంగా అన్నమయ్య జానపదాలు బహువిధాలు. అన్నమయ్య జానపదాల్లో కథానాయకుడు శ్రీకృష్ణుడు. రాణకెక్కిన జానడు ఈ నల్లనివాడు. ఉట్లను కొట్టడమే కాకుండా ఇళ్లలో గోప భామినులు తమ ఉట్టి మీద దాచుకున్న పాలు పెరుగులన్నిటినీ కూడా కొల్లగొట్టడమే ఈ గోల గోవిందుని అపురూపమైన లీల. ఉట్ల పాటల్లో ఒక ఆణిముత్యం అలమేలు మంగపతి అన్నిటా జానడితడు ఇలా మీ చుట్టరికము ఇరవాయసుండి అనే ఈ సంకీర్తన.
అలమేలు మంగపతి ఆ శ్రీ వెంకటేశ్వరుడు అన్నిటా జానడితడు. ఇక్కడ అన్యాపదేశంగా కృష్ణ పరమాత్మని ప్రస్తావిస్తున్నాడు. ఇలా మీ చుట్టరికము ఇరవాయసుండి, మీ చుట్టరికం అనేది ఈ జగతిలో శాశ్వతమైంది. ఇరవు అంటే స్థిరము, స్థానము, ఇటువంటి అర్థాలు ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరి బంధం కూడా స్థిరమైనది అని చెప్తున్నాడు. ఉంకించి కృష్ణుడు బుట్లు కొట్టి వెంకటాద్రిపుర వీధులను బంకు గొల్లెతలు మరి మీరు పెనగితే నుంకించి మానాలు సొకీసుండి అంటున్నాడు ఆయన. ఉంకించడం అంటే దూకేప్పుడు గాలిని బిగబట్టి కాలు నిలదొక్కుంటూ ఉంటారు, ఆ పదాన్ని సూచిస్తుంది ఇది. ఉంకించి కృష్ణుడు ఉట్లు కొట్టి వెంకటాద్రిపుర వీధులను. ఇక్కడ కృష్ణ పరమాత్మకి వెంకటాద్రికి ఎలా అభేదాన్ని ప్రతిపాదిస్తున్నాడు, అదేవిధంగా గోకులానికి తిరుమలకి కూడా అభేదాన్ని ప్రతిపాదిస్తున్నాడు. వెంకటాద్రిపుర వీధులను మంకు గొల్లెతలు మరి మీరు పెనగితే నొంకించి మానాలు సోకీసుండి. మీరు గనక అనవసరంగా అల్లరి చేశాడో ఆయన మిమ్మల్ని అందరినీ కూడా విపరీతంగా అల్లరి పెడతాడు అని చెప్తున్నాడు ఆయన. పాలు పెరుగు వారబట్టి గోవిందుడు సోలి కోనేటి ఈ చుట్టులను. వారపట్టడం అంటే నోట పట్టడం, నోట పెట్టుకుని పోతున్నట్ట ఆ గోవిందుడు. ఇందాక మనం ఉంకించి కృష్ణుడు ఉట్లు కొట్టి అన్న పదాన్ని చూసాం. ఇప్పుడు పాలు పెరుగు వారబట్టి గోవిందుడు. ఈ అల్లరి చేష్టలను చూసినప్పుడు మనం ఒక్కసారి తప్పకుండా ఆ గోల గోవిందుడు ఏ రకంగా గోకులంలో సంచరించాడో మనం ఖచ్చితంగా భాగవత సాక్షిగా పరిగణించవలసిందే. జన్మాష్టమి నాడు అందరూ కూడా అన్ని ఊళ్ళలో ఒట్లను కొడతారు. అయితే నలనయ్య రోజు పండగల గోకులంలో ప్రతివారి ఇంట్లో ఉట్లు కూడా కొడతాడు ఆయన. నిత్యం యశోదకు గోపకాంతలు వాళ్ళ బాధలన్నింటినీ కూడా ఏకరువు పెడుతూ ఉండేవారు. నా బిడ్డ అమాయకుడు చూడండి అని చెప్తూ వాళ్ళకి సర్ది చెప్తూ ఉండేది యశోదాదేవి. ఆవిడకి కూడా ఒక రకమైన అనుమానం ఉండేది, ఏదో అల్లరి చేస్తున్నాడు నా బిడ్డ అని. అయితే ఒకనాడు ఏమైందంటే, ఇప్పుడే వస్తానుండు అని కృష్ణుణ్ణి ఇంటి బయట వదిలి ఆవిడ లోపలికి వెళ్ళింది. మళ్ళీ బయటకు వచ్చేసరికి బిడ్డ కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాడా అని ఆశ్చర్యపోయి ఒక ఇంట్లోకి వెళ్ళి చూసి ఆమె ఆశ్చర్యచకితురాలైంది. అక్కడ యశోదమ్మకి ఏం కనపడిందో ఒక బమ్మెరపోతన భాగవత పద్య సాక్షిగా పరికిద్దాం. వికచ కమలనయన వేరొక ఇంటిలో వెలయ రోలు తిరుగవేసి ఎక్కి యుట్టి మీది వెన్న నొలుకుచు ఒక కోతి పాలు చేయుతున్న బాలుగనియే. ఇంట్లో పెరుగుకొండ పగలగొట్టిన కృష్ణుడు అక్కడ మరొక ఇంటిలో ఒక రోలుని తిరగేసి చక్కగా దాని మీద ఎక్కాడు. ఉట్టి మీద ఉన్న వెన్న తీసి ఒకంత బెదురుతూనే ఒక కోతికి పెడుతున్నట్టు ఆయన. యశోదమ్మ వచ్చి అతడు చేస్తున్న అల్లరి పని చూసి ఆశ్చర్యపోయింది. గోవిందుని వింత అల్లరిని, పొంతనలేని చేతల్ని తలుచుకుంటూ యశోదమ్మ ఏమనుకుంటుందో తెలుసా? బాలుండి ఇతడని భావింతునందున ఏ పెద్దలను నేరరు ఈ క్రమంబు వెరపెరుంగుటకునై వెరపెంతునందున కలిగి లేకొక్కడు గాని లేడు. వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తను తానయ్యే బుద్ధి తప్పకుండు. ఒండెరుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడనిదొక చోటు లేదు. తన్నునెవ్వరైనా తలపోయ పారెడి యోజలేదు. భీతి ఒకటెరుంగ ఎలమి నూరకుండెడెక్క సెక్కములాడు పట్టి శాస్తి చేయు భంగియట్లు. ఆవిడ ఎంత ఆశ్చర్యపోతుందో చూడండి. బాలుడీతండని భావింతునందున ఏ పెద్దలను నేరరీ క్రమంబు వెరపెరుంగుటకునై వెరపింతునందున కలిగి లేకొక్కడు గాని లేడు. వెరపుతో నా బుద్ధి వినిపింతునందున తను తానయ్యే బుద్ధి తప్పకుండు. నొండెరుంగక ఇంట నుండెడినందున చొచ్చి చూడనిదొక చోటు లేదు. తన్ను నెవ్వరైనా తలపోయి పారెడి యోజలేదు. భీతి ఒకటెరుంగడు ఎలమి నూరకుండడు ఎక్కసెక్కములాడు పట్టి శాస్తి చేయు భంగియట్లు. కన్నయ్యని పోనీ పసిపిల్లాళ్లే అనుకుందామంటే ఇలాంటి నడవడి పెద్దలకు ఎవ్వరికీ తెలియదు. పోనీ వీడి కొద్దిగా బుద్ధి చెబుదామని అనుకుంటే లేక పుట్టినవాడు వీడొక్కడే, మరోడు లేడాయే. బెదిరించి బుద్ధులు నేర్పుదామంటే తనంతట తనే బుద్ధిగా ఉంటున్నాడు.
అలాగని ఏమీ తెలియకుండా ఇంట్లో కూర్చుంటాడులే అనుకుంటే వీడు వెళ్ళని చోటు చూడని చోటు లేదు. తనని ఎవరైనా చూస్తే పారిపోదామనే ఆలోచన కూడా లేదు. అసలు భయం అన్నదే తెలియదు. అలాగని ఊరికే ఉండడు, ఎక్కసెక్కాలు ఆడుతూనే ఉంటాడు అందరినీ. వీడిని పట్టుకుని శాస్తి చేయడం ఎలాగో తెలియట్లేదు అని బాపోయిందిట యశోదమ్మ. అందమైన ఆ సారాన్ని అన్నమాచార్యుల వారు చిన్న చిన్న పదాల్లో ఇక్కడ రాశారు. పాలు పెరుగువారబట్టి గోవిందుడు సోలి అలసిపోయి ఈ కోనేటి చుట్టులను తిరువెంకట విభునిగా ఆ కోనేటి చుట్టూ తిరుగుతున్నట్ట. ఆలించి గొల్లెతలు అటు మీరు సొలసితే చాలా కొంగులంటితే సిగ్గయ్యీసుండి. మీ కొంగులు పట్టుకుంటే గనక మీకు సిగ్గు అవుతుంది, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. చేకొని వెన్నలు జుర్రి శ్రీ వెంకటేశుడు వాకైన నిధి మీది వాడలను. ఆయన చేతిలో పట్టుకున్నట్ట ఆ వెన్నల్ని వాడవాడలో తిరుగుతున్నట్ట. కాకరి గొల్లెతలు కాగిలించి పట్టారు, అల్లరి చేస్తూ ఆ గొల్లెతలు కౌగిలించుకొని పట్టుకున్నట్ట. ఏకమైతిరి మీ గొట్టులిరిగీసుండి, మీరెంతగా ఏకమయ్యారో మాకు తెలుసు, కానీ మీ గుట్లన్నీ కూడా ఆ పరమాత్మకి తెలుసు అంటూ అరుదైన రీతిలో అలమేలు మంగపతి అన్నిటా జానడితడు ఇలా మీ చుట్టరికము ఇరవాయసుండి అనే సంకీర్తనని లిఖించాడు తాళపాక అన్నమయ్య. అలమేలు మంగపతి అన్నిటా జానడితడు ఇలమీ చుట్టరికము ఇరవాయసుండి. అలమేలు మంగపతి అన్నిటా జానడితడు ఇలమీ చుట్టరికము ఇరవాయసుండి. అలమేలు మంగపతి
జానపదుల సమ్మోహన జీవన వైచిత్రిని అన్నమయ్య విరచించిన తీరు అద్వితీయం. జాజర పాటలు, గొబ్బి పాటలు, సుబ్బి పాటలు, కోలాటం పాటలు, ఈ విధంగా వైవిధ్యభరితంగా సాగుతాయి అన్నమయ్య జానపద సంకీర్తనలు. అన్నమయ్య జానపదాల్లో ఎక్కువగా దర్శనమిచ్చేది శ్రీకృష్ణుడే. బాలకృష్ణుని లీలలు అత్యంత మనోహరం. ఆ స్వామి కథలు జనరంజకం, హృదయ రంజితం. అన్నమయ్య విరచించిన జానపద సంకీర్తనల్లో ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య 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 అనుచు అనే ఈ ఉయ్యాల సంకీర్తన. ఉయ్యాల పాటలు అన్నమాచార్య సంకీర్తనలో ప్రత్యేకం. మనోహరంగా బంగారు ఊయలలో శయనించిన బాలకృష్ణునికి పాడే జోలపాటిది. ఉయ్యాల బాలు నూచెదరు అన్నప్పుడు మనకి గోకులంలో కృష్ణ పరమాత్మకి ఏ విధంగా ఉయ్యాల ఊపారు అన్న సంగతి గుర్తుకు తెచ్చుకుంటే ఎంతో మనోహరంగా ఉంటుంది. గోపికలకి చిన్నారి కృష్ణుని చూస్తేనే ఎంతో ముచ్చట. అతనికి స్నానం చేయించడం, నూనె పట్టించడం, ఆ తర్వాత చందనాది పరిమళాలతో శుభ్రంగా స్నానం చేయించడం, అనంతరం ఉయ్యాలలో ఉంచి పాటలు పాడడం వంటివి గోపకాంతలకు అత్యంత ఇష్టమైన పనులు అని మనకు శ్రీమద్ భాగవతాన్ని చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. పాపనికి నూనె తల ఎంటి పసుపు పూసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి రాచల్లి తొట్ల నునిచి దీవించి పాడిర యువిదలెల్లా అంటాడు పోతనామాచ్యుడు భాగవతంలో. గోపికలంతా కలిసి ఆ చిన్నారి బాలుడి తలకి నూనె అంటి శరీరానికి పసుపు రాశారట. శుభ్రంగా స్నానం చేయించారు. చివరికి చక్కగా నీళ్లు పోసి చిన్నారి బాలుడా నీకు శ్రీరామ రక్ష అంటూ కొన్ని నీళ్లు చుట్టూ త్రిప్పి చల్లారట. ఊయల తొట్టెల్లో పడుకోబెట్టి దీవించిన విధం ఘనంగా ఉంటుంది. ఈ విధంగా జోలపాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు. అదేవిధంగా చల్లు చూపుల జవరాండ్లు రేపల్లె బాలుని పాడేరు అంటూ రాశాడు ఈ సంకీర్తనలో. వాళ్ళందరూ కూడా ఈ గోకుల కృష్ణునికి ఎంతో చక్కగా జోలపాటలు పాడుతూ ఉంటారు. జోజో కమల దడేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణ, జోజో పల్లవ కరపద, జోజో పూర్ణేందు వదన, జోజో ఎనుచున్. ఎంతో చక్కటి పద్యం. జోజో కమల దళేక్షణ, జోజో మృగరాజ మధ్య, జోజో కృష్ణ, జోజో పల్లవ కరపద, జోజో పూర్ణేందు వదన, జోజో ఎనుచున్. ఆ చిన్నారి కృష్ణుడికి శుభ్రంగా స్నానం చేయించి నిద్రపుచ్చుతున్నట. జోజో తామర రేకుల వంటి కన్నులు కలిగినవాడా, జోజో సింహం వంటి నడుమును కలిగినవాడా, ఓ కృష్ణ నీకు జోజో చిగురుటాకుల వంటి లేత పాదాలని కలిగినవాడా, జోజో నిండు చంద్రుని వంటి ముఖారవిందం కలిగినవాడా, జోజో అంటూ మధురమైన స్వరాలతో వాళ్ళు జోలపాటలు పాడారట. అయితే ఆయన నిద్రిస్తున్నాడు, ఆయనకి నిద్ర అనేది ఉందా? ఆ విషయం కూడా ఎంతో చక్కగా భాగవతంలో రాశారు. లోకములు నిదురవోవగా జోకొట్టుచు నిదురవోని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ నిదురంగైకొను క్రియ నూరకుండే కను తెరవకయున్. లోకాలన్నింటినీ కూడా జోకొట్టి నిదురపుచ్చుతూ తాను మాత్రం మెలకువగా ఉండే ఆ అందగాడు గోపికలు జోకొడుతూ ఉంటే నిద్రపోయినట్లు కనులు తెరవకుండా కదలకుండా పడుకున్నాడు. ఇది నల్లనయ్య ఊయలలో సుమనోహరంగా శయనించే తీరు. ఉయ్యాల బాలు నూచెదరు కడు నొయ్య 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 అనుచు. ఆ ఉయ్యాలని ఊపుతున్నట్ట, నొయ్య 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 అంటూ. ఎందుకంటే ఆ రకంగా ఊపితేనే ఆయనకి నిద్ర వస్తుంది కాబట్టి. బాల యవ్వనులు పసిడి వయ్యాల బాలుని వద్ద పాడేరు లాలి లాలి లాలెమ్మ, లాలి 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 లాలనుచు. ఆ బాల యవ్వనలు బంగారపు ఉయ్యాల దగ్గర నుంచుని ఆ బాలుని చుట్టూ లాలి 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 అని పాడుతున్నట్ట. పాడితే ఆయన నిద్రలోకి వెళతాడని. తమ్మిరేకు కను దమ్ముల నవ్వుల పమ్ము చూపుల పాడేరు, తమ్మిరేకు కను దమ్ముల నవ్వుల పమ్ము చూపుల పాడేరు. తమ్మిరేకులు అంటే పద్మాల వంటి రేకులుట వాళ్ళ కనురెప్పలు. అటువంటి కనురెప్పల్లోంచి ఒక రకంగా చిరునవ్వు నవ్వుతూ వ్యాపించిన చూపులతో పడుకున్నాడా లేడా అని చూస్తూ ఆ పాట పాడుతున్నట్ట. కొమ్మల మట్టెలు గునుకుల నడపుల ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు.
ఆ ఉయ్యాల ఊపుకి వాళ్ళ కాళ్ళకున్న మట్టెలు ఒక రకమైన కదలికని, ఒక రకమైన చిరు సవ్వడిని చేస్తున్నాయట. ఆ విషయాన్ని తెలుపుతూ కొమ్మలు మట్టెల గునుకుల నడపుల ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు అన్నాడు ఆయన. చల్లు చూపుల జవరాండ్లు రే పల్లె బాలుని పాడేరు. ఆ చల్లటి చూపులు ప్రసరిస్తూ ఆ రేపల్లె బాలుడికి పాడుతున్నారు ఉయ్యాల పాట. బల్లిదు వెంకటపతి చేరి అందెలు గల్లు గల్లు గల్లనుచు. ఆ వెంకటపతి చెంత చేరి వాళ్ళ అందెలు గల్లు గల్లు గల్లుమని అంటూ ఉండగా ఆ ఉయ్యాల పాట పాడుతున్నారు అంటూ అద్భుతమైన రీతిలో అన్నమాచార్యుల వారు లిఖించారు. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు అనే ఈ సంకీర్తన. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు. ఉయ్యాల ఉయ్యాల లాలి 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 రో లాలి 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 రో. బాల యౌవనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు. బాల యౌవనలు పసిడి ఉయ్యాల బాలుని వద్ద పాడేరు. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలనుచు. లాలి 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 లాలమ్మ లాలి 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 లాలనుచు. ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు. ఉయ్యాల ఉయ్యాల లాలి 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 రో లాలి 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 రో. తమ్మిరేకు కనుదమ్ముల నవ్వుల పమ్ము చూపుల పాడేరు. తమ్మిరేకు కనుదమ్ముల నవ్వుల పమ్ము చూపుల పాడేరు. కొమ్మ
కొమ్మలు మట్టెల గునుకుల నడుపుల ధిమ్మి 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 ధిమ్మనుచు కొమ్మలు మట్టెల గునుకుల నడపుల ధిమ్మి 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 ధిమ్మనుచు ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల ఉయ్యాల లాలి 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 రో లాలి 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 రో. చల్లు చూపుల జవరాండ్లు రేపల్లె బాలుని పాడేరు చల్లు చూపుల జవరాండ్లు రేపల్లె బాలుని పాడేరు బల్లిదు వెంకటపతి చేరందెలు ఘల్లు 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 ఘల్లనుచు బల్లిదు వెంకటపతి చేరందెలు ఘల్లు 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 ఘల్లనుచు ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల బాలును చెదరు కడు నొయ్య నొయ్య నొయ్యనుచు ఉయ్యాల 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 ఉయ్యాల. అద్భుతమైన అజరామరమైన సాహిత్యం అన్నమాచార్య సంకీర్తనలు సొంతం చేసుకున్నాయి. అన్నమయ్య సంకీర్తనల్లో దేశీ భాషకు ఎనలేని ప్రాధాన్యత అన్నమయ్య కల్పించాడు. దూరదర్శన్ యాదగిరి ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న అన్నమయ్య తిరువెంకట వైభవం కార్యక్రమంలో నేడు అన్నమాచార్య విరచితమైన అరుదైన జానపద సంకీర్తనలను మీరందరూ మనసారా ఆస్వాదించారు కదా. మరిన్ని మధురమైన సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.